యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సరే, నేటి క్రైస్తవులు అన్యులతో సాంగత్యం చేయొచ్చా? యూదుల మాట పక్కన ఉంచుదాం. దీని నుండి దేవుడు మనకేం అప్లై చేస్తున్నాడు? అప్లికేషన్ ఏంటి ఇక్కడ? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, క్రైస్తవులు అన్యజనులతో సాంగత్యము చేయొచ్చా, చేయకూడదా? ఈ పాయింట్ నుండి మనం ఏమి నేర్చుకోవాలి? మీకున్న ఐడియాస్ చెప్పండి. చేద్దామా, చెయ్యొద్దా? చెయ్యొచ్చా, చేయకూడదా? చేయొచ్చు సిస్టర్. వెరీ గుడ్, చెయ్యొచ్చు. చెయ్యొచ్చు అనేది మన జవాబు అయితే, మరి పౌలు గారు ఎందుకు విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది కదా? విగ్రహాలతో పొత్తేంటి, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అనే మాటలు ఎందుకు చెప్పారు పౌలు గారు? మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అలాంటప్పుడు? ఎందుకు చెప్పాడు? ఎందుకు మనం మౌనంగా ఉన్నామో తెలుసా? మనం ఫిక్స్ అయిపోయాం అక్కడ. పౌలు గారంతటి వాడే అవిశ్వాసులతో స్నేహంగా ఉండొద్దు అని చెప్పాడంటే, అన్ని జనులు కూడా అవిశ్వాసులు గనుక, ప్రభువుని ఎరిగిన వారు కారు గనుక వారితో స్నేహంగా ఉండొద్దు అనేటువంటి ఒక ముగింపుకి మనం వచ్చేసాం. మనం అర్థం చేసుకున్నదే ఫైనల్, అదే ఫైనల్ అని మనం అర్థం చేసుకుని అక్కడ మనం ఆగిపోయాం. ఇంకా ఆ తర్వాత వచనాన్ని, ఒకవేళ ఆ వచనం గురించి ఇంకెక్కడైనా పౌలు గారు ప్రస్తావించారా అనేటువంటి మాటలను మనం ఆలోచన చేయలేదు కాబట్టి బైబిల్నే అనేక మార్లు మనము పట్టిస్తున్నాం అన్ని జనులకి. ఈ స్టేట్మెంట్ చాలా సీరియస్ స్టేట్మెంట్, దయచేసి ఆలోచన చేద్దాం. ఒక వచనం దగ్గర మన సొంత ఆలోచనతో, మనకున్నటువంటి ఆ కొద్దిపాటి మైన్యూట్ నాలెడ్జ్తో, చాలా చిన్న అతి తక్కువ జ్ఞానంతో, స్వల్ప జ్ఞానంతో వాక్యాన్ని అర్థం చేసుకొని అక్కడ మాత్రమే మనం స్టాప్ అయిపోయాం. అక్కడ మాత్రమే అంతటితో మనం ఆగిపోయాం. తర్వాత వచనాలు, తర్వాత పుస్తకాలు, తర్వాత ఆ విషయం గురించి దైవజనులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం మాట్లాడారు అన్నది మనం మరలా హార్ట్ మీదకి తీసుకోలే. అందువలన ఆ వచనము మన జీవితాల్లో చాలా ప్రాధాన్యత వహించి, మనం ఎంతవరకు అయితే అర్థం చేసుకున్నామో అంతటితో మనం ఆగిపోయాం. ఆ వచనంతో అక్కడ ఆగిపోయాం అంతే. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమవుతున్నాయి అండి? నేను చెప్పేది అర్థమవుతుంది కదా? అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు స్నేహంగా ఉండొద్దు అని అనగానే ఆ పాయింట్ని, ఓహో మనం అన్ని జనులతో సహవాసం చేయకూడదు, అన్ని జనులతో మనం కలిసి ఉండకూడదు, స్నేహం చేయకూడదు, అవిశ్వాసులతో మనం స్నేహం చేయకూడదు అని ఫిక్స్ అయిపోయింది. అందువలన ఇప్పుడు మనము సమరయులతో సాంగత్యం చేయొచ్చా లేదా, లేక క్రైస్తవులు అన్యజనులతో సహవాసం చేయొచ్చా లేదా అనే ప్రశ్న సూటిగా మన ముందుకు వచ్చినప్పుడు మన దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఒకవేళ ఏదైనా ఆన్సర్ చెప్పినా ఎస్ అని చెప్తే ఒక కన్క్లూజన్ ఇవ్వాలి మనకి. ఎస్ అని చెప్తే ఈ క్వశ్చన్ వస్తుంది, మరి విజ్జోడుగా ఉండొద్దు అవిశ్వాసులతో అని పౌలు గారు చెప్పారు కదా అని ఇంకో క్వశ్చన్ రైజ్ అయితే, ఆ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ లేదు. మన దగ్గర ఆన్సర్ లేకపోయినా అవిశ్వాసితో పాలెక్కడిది అనే వచనం రాసిన పౌలు గారే మరి ఒక వచనంలో చాలా క్లారిటీ ఇచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు ఖచ్చితంగా బైబిల్ ఓపెన్ చేసి చూడాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. 9 నుండి 11 వచనాలు నేను చదువుతాను. జారులతో సాంగత్యము చేయవద్దని
నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. మీకు ఇక్కడ వెంటనే క్వశ్చన్ రైజ్ అవ్వాలి. ఇక్కడ అన్యజనులతో సాంగత్యము చేయవద్దని కాదు కదా సిస్టర్ రాయబడి ఉంది, జారులు అని ఉంది కదా అని క్వశ్చన్ రావాలి మనకి. అందుకే బైబిల్ చూడమన్నాను నేను. అన్యజనులు అంటే మతం ప్రకారము, కులము ప్రకారము, జాతి ప్రకారము అన్యజనులని కాదు. ఇక్కడ బైబిల్కి కులము, మతము, జాతి లేదు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 25-26 వచనాల ప్రకారము అందరిది ఒకే కులం. ఒక్క మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యుని ఆయన సృష్టించి, ఒకే ఒక మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యుని ఆయన సృష్టించి, ఆయనను వెదకుదురేమో, కనుగొందురేమో, తడవులాడి కనుగొందురేమో అని వారికి తగిన పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు అనే వచనం అక్కడ ఉంటుంది. అది కూడా చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. తీస్తే మీరు చదివేసేయండి. 25-26 వచనాలు కలిసి ఉంటాయండి. క్షమించండి, 26-27 వచనాలు కలిసి ఉంటాయి. చదువుతారా? మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచింది. ఆయన చాలు సిస్టర్, అంతవరకు చాలు. ఇక్కడ మనకు కావలసినటువంటి పార్ట్ ఏంటంటే, ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఇప్పుడు చెప్పండి, ఒక్కని నుండి అందరిని సృష్టించాడు అంటే అందరిది ఒకే మతము, ఒకే కులము, ఒకే జాతి అవుతుందా? వేరువేరు మతములు, వేరువేరు కులములు అవుతాయా? ఒకటే. We are all one. We are all one. మనుషుడు స్కాటర్ చేసుకున్నాడు, డివైడ్ చేసుకున్నాడు. వారు చేసేటువంటి పని పాటలను బట్టి మనుషుడు తెచ్చుకున్నటువంటివి కులములు, మతములు, జాతులు, ఇవన్నీ కూడా అందరినీ ఒకరి నుండే సృష్టించాడు. అయితే ఇక్కడ బైబిల్ దృష్టిలో జాతి, బైబిల్ దృష్టిలో లేకపోతే వివక్ష, బైబిల్ దృష్టిలో డిఫరెన్స్ ఎక్కడయ్యా అంటే ప్రభువును ఎరిగిన వారు, ఎరగని వారు, అవి రెండే బైబిల్ ప్రకారం. ప్రభువుని నమ్మిన వారు, నమ్మని వారు, వారిద్దరు మాత్రమే బైబిల్ ప్రకారం డిఫరెన్స్ అనేది ఏదైనా ఉంది అంటే. నమ్మిన వారు జారత్వము చేయరు, నమ్మని వారు మాత్రమే జారత్వం చేస్తారు. నమ్మిన వారు లోబులుగా, విగ్రహారాధికులుగా ఉండరు, నమ్మని వారు మాత్రమే అలా చేస్తారు. ఇంకా చెప్పాలంటే దేవునిని ఎరిగినటువంటి వారు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండరు. దేవునిని ఎరుగకుండా అన్యజనులుగా ఉన్నటువంటి వారు, అన్యజనులు అంటే ఇక్కడ మనము కోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మతపరముగా కాదు, దేవుణ్ణి విశ్వసించుట పరముగా, దేవుణ్ణి అంగీకరించే పరముగా అన్యజనులైనటువంటి వారు ఈ లోకంలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే అన్యజనులు మనం ఏమనొచ్చు, లోకస్తులు. పాపములోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నవారు, లోకంలో లోక మర్యాద చొప్పున బ్రతుకుతూ తమ బ్రతుకును వెళ్ళబుచ్చుతూ ఉన్నటువంటి వారు అన్యజనులంటే. దేవుని ఎరిగిన వారు స్వజనులు అవుతారు, దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారు. అన్యజనులు అంటే దేవుని ఎరుగక పాపములో, లోకములో, లోకాశలలో ఇంకా కొనసాగుతూ ఉన్నవారు. అలాంటి వారికి ఉన్నటువంటి లక్షణాలనే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. జారులతోనైనను,
ఎక్కడున్నాం మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాడు కదా, విజ్జోడుగా ఉండకుడి. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. విజ్జోడుగా ఉండొద్దు అంటే ఏమాత్రం ఫ్రెండ్షిప్ చేయొద్దని కాదు నా ఉద్దేశం అని కొరింథీ పత్రికలో మరలా రీమెన్షన్ చేస్తున్నాడు, ఆయన రీకోడ్ చేస్తున్నాడు తను చెప్పినటువంటి మాటలు. మనం సాంగత్యం చేయొద్దన్నాడు కదా అని అక్కడే ఆగిపోయాం అనుకోండి, ముందుకెళ్ళి మనం నేర్చుకోలేము. మన బ్రతుకు ద్వారా, మన భక్తి జీవితం ద్వారా అన్యులైన వారు దేవుని సన్నిధిలోకి రాలేరు, ఏమాత్రం వారితో మనం స్నేహం చేయకపోతే. ఆలోచించేయాలి మనం, ఈ మాటలు ఆలోచించేయాలి. ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, బాగా మనం దీర్ఘంగా ఆలోచన చేయాలి. ఏమాత్రము స్నేహము చేయవద్దని, సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఎంత తెలివిగా చెప్తున్నారు, ఎంత లోతుగా పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు లోకంలో నుండి ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? దేవుణ్ణి ఎరిగిన వారు ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే, లోకంలో లోక మర్యాద చొప్పున నడుస్తున్నటువంటి వారితో అస్సలు మాట్లాడకపోతే, అస్సలు సాంగత్యం చేయకపోతే సపరేట్ అయిపోవాల్సి వస్తుంది. మీకు మాకు పడదు, మీ ముఖం మేము చూడలేము, మీ మంచినీళ్ళు మేము తాగలేము, మీ బావి దగ్గరికి మేము రాము, మా వాటర్ మీరు తీసుకోవడానికి వీల్లేదు, మా స్ట్రీట్లో మీరు ఉండడానికి వీల్లేదు, మీకు మాకు ఒకే వెజిటబుల్ వెండర్ రావడానికి వీల్లేదు కదండి. ఇలాంటి తారతమ్యాలన్నీ వచ్చేస్తాయి, లోకంలో ఉండడానికి వీల్లేకుండా అయిపోతుంది. 11వ వచనం, ఇప్పుడైతే సహోదరులనబడిన వాడెవడైనను, ఇప్పుడు చెప్తున్నాడు ఎవరితో సాంగత్యం నిజంగా చేయకూడదు, అస్సలు ఎవరితో చేయకూడదు. క్లారిటీ ఇస్తున్నాడు, ఫైనల్ క్లారిటీ అంటాం దీన్ని. ఇప్పుడైతే, అప్పుడు ఆ మాట చెప్పాను నేను అవిశ్వాసతో విజ్జోడుగా ఉండొద్దని. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. చాలా స్పష్టంగా అచ్చమైన తెలుగులో చాలా సరళమైన భాషలో చెప్పాడు పౌలు గారు. ఎవరితో సాంగత్యం చేయొద్దు? దేవునిని ఎరిగి ఉండియు, భక్తి గలవారుగా చెప్పుకుంటూ, సంఘానికి వస్తూనే, దేవుని సన్నిధిలో కనబడుతూనే. అంటే సహోదరుడు అనబడిన వాడు, సహోదరుడు అంటే ఎవరు? దేవుణ్ణి అంగీకరించి సంఘములో చేర్చబడిన వాడు, ఆత్మీయ సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటే, జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధకుడుగా కానీ, తిట్టుబోతుగా, తిరుగుబోతుగా కనబడితే వాళ్ళతో మాట్లాడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు సమరయులతో సాంగత్యం చేయొచ్చా? యూదులు అంటే చేయొచ్చు. క్రైస్తవులు అన్ని జనులతో సాంగత్యం చేయొచ్చా అంటే చేయొచ్చు. మరి క్రైస్తవులు ఎవరితో సాంగత్యం చేయకూడదు? పౌలు గారు చెప్పిన మాట ప్రకారం క్రైస్తవులు అనబడిన వారిలోనే, దేవుణ్ణి నమ్మామంటూనే వారి యొక్క జీవితంలో, వారి యొక్క బ్రతుకులో దేవుడు కనబడకపోతే, దేవునిని నమ్మిన వారి వలె వాళ్ళ యొక్క స్థితిగతులు లేకపోతే, భక్తిపరురాల్ని అని చెప్పుకుంటూనే వారి యొక్క క్రియలు భక్తిహీనుల క్రియలుగా గనక ఉంటే, అలాంటి వారితో యు డోంట్ డూ ఫ్రెండ్షిప్ ఎట్ ఆల్ అని పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను.